దేవుడికి బ్రతుకున్నారు దేవుడు అని చెప్పేసి ఎవడు తన్ను తాను పాతాళానికి పోకున్నట్లు కాపాడుకుంటాడు. మన పని ఏమిటి? వచ్చినప్పుడు పాతాళానికి పోకున్నట్లు మనల్ని మనం కాపాడుకోవడమే, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడమే. ఈ లోకము శాశ్వతము కాదు ఎవరికి కూడా. మనిషి ఈ లోకంలో శరీరంలో ప్రాణం కలుగున్నప్పుడు మాత్రమే అన్ని నాదనుకుంటాడు. కానీ కోట్లు పెట్టి సంపాదించి బిల్డింగ్ కట్టుకున్న 2 రోజులు కూడా బిల్డింగ్ పెట్టు, 2 రోజులు కూడా పెట్టు. ఒక్కనాడు 2 రోజులు కానీ ఏమంటారు తెలుసా? పోయినోడు బాగా తిరిగి వస్తాడా? 2 రోజుల నుండి అన్నం తినలేరు, ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందో ఆలోచన చేయండి. ఈ శరీరము దుర్వాసన వచ్చిందనుకోండి, మిగతా వాళ్ళు కూడా అనారోగ్యం పాలవుతారు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అట్లుంటే రమ్మను. సమాధికంలో విలువ లేదు ఈ శరీరానికి. ఎప్పటి వరకు? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే విలువ, నీకైనా నాకైనా ఎవరికైనా సరే. అయితే మనల్ని రుజువు చేసుకోవడానికి వచ్చాము. ఆ రుజువు చేసుకుంటున్నామా లేదా? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎక్కడికి వచ్చాము చూడండి. చాలాసార్లు చూసుకున్నాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనంలో సెలవిస్తున్నారు చూడు. 1 నుండి చెప్తున్నారు చూడు. నీవు మనుషులను మంటికి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమంట? తరతరముల నుండి ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి నివాస స్థలం ఎవరంటే దేవుడే. అక్కడ నుండే ఇక్కడికి వచ్చాం, తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోవాలంటే తల్లి గర్భములు ఎంతో పరిశుద్ధంగా మనల్ని ఉంచాడు దేవుడు. తల్లి గర్భములు ఎంతో పరిశుద్ధంగా ఈ లోకానికి పంపించాడు మనల్ని. తిరిగి వెళుతున్నప్పుడు మన ఆత్మను కూడా అంతే పరిశుద్ధంగానే దేవునికి అప్పచెప్పాలి మనం. అది మన బాధ్యత. ఒకవేళ తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత నీకు ఊహించేంత వరకు లేక నీకు తెలివి వచ్చేంత వరకు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకు దయచేస్తాడు. అదే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నిన్ను సరి చేసుకోవడం. పుట్టిన కాడ నుండి ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడు. ఎప్పుడైతే నీకు తెలుస్తుందో ఇది తప్పు, ఇది రైట్, ఇది వాక్యానుసారం, ఇది వాక్యానుసారం కాదని, అప్పుడు నీకు మరొక అవకాశం ఇచ్చేది ఏమిటో తెలుసా? నీవు నీ దేవుని ఎద్దకి పోవడానికి మార్గం చేస్తాడు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. మరి మనం అన్ని వెళ్ళిపోతామా? ఎవరైనా ఫోన్ మాట్లాడతామని తీసుకుంటే ఆ డిస్ప్లే వాళ్ళు కొట్టిస్తే తీసుకుంటారు. కేవలం ఫోనే తీసుకోరు. దేవుడు ఏమైనా పిచ్చోడా? మనం ప్రార్థన చేయగానే తీసుకునే కాదు. ఈ మంది ఆలోచన ఏమిటో తెలుసా? వారం వల్ల పాపం చేసి ప్రార్థన చేస్తే కానికేస్తారు, మళ్ళీ వారం అదే వదినాయన. ఇంకా మానవ అదే పనేనా? ఒకసారి నీ ఆలోచనలు వచ్చింది చేయరాదంటే ఇక పైన చేయరాదు. అవసరమైతే చావు. ఎంతో మంది ప్రాణాలను పెట్టారు, ఎంతో మంది రక్తాన్ని చిందించారు, ఎంతో మంది తమ కుటుంబాలని త్యాగం చేశారు. అందుకే ఇప్పుడు దాకా ఏడదాకా మనకు వాక్యం వచ్చింది. మనకు ఉచితంగా వచ్చింది వాక్యం అంతే. మీరు భక్తుల యొక్క చరిత్రను చూసుకోండి. వాళ్ళని బ్రతికి ఉండగా మేకపోటీలు తోలు ఎలాగైతే తీస్తారో అలా తోలు తీశారంట. ఎలా భరించారు చెప్పండి? అంత అవసరమా? బ్రతికి ఉండగా ముక్కలు ముక్కలు కట్ చేశారు. బ్రతికి ఉండగా ఒక పెద్ద పెన్సు లాంటిది రేకు పెట్టి దాని మీద శనగలు లేపినట్లు లేపారంట. నూనెలో బజ్జిని ఎలా అయితే ఉడికిస్తామో అలా ఉడికించారంట. నీరో చక్రవర్తి కాలంలో ఆ నీరో చక్రవర్తి చేసినటువంటి కొన్ని చట్టాలను గన మనం గన చరిత్రకెళ్ళి చూసుకుంటే ఏమంటారు తెలుసా? 300 సంవత్సరాలు హింసించారంట వాళ్ళని. ఏ ఒక్క కొత్త చట్టం తేవాలంటే క్రైస్తవులు పట్టుకురావడము, శిక్షించడం అంట, ప్రయోగించడం. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకములో మాము ఎప్పుడైనా చావగలుగుతారు. ఇప్పుడైనా వచ్చేదే, ఇంకా కొన్ని రోజులకైనా వచ్చేదే. చచ్చిన తర్వాత మాత్రము ఎక్కడి నుండి వచ్చి అక్కడికి వెళ్ళిపోవాలి. చావ తప్పిపోకూడదు. ఎవరైతే పంపించారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుండి వచ్చాం మనము? ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. చదువుని కిందికి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. ఎక్కడి నుండి వచ్చామంట? ఈ భూమి పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, ఏది లేనప్పుడు ఏదైతే కలుగజేసిన దేవుడు ఉన్నాడో ఆయన దగ్గర నుండి వచ్చాము. ఆయన దగ్గరికి మనము చూడండి. అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయ్యి నుజ్జైపడినా బతుకుతారు మంది. చిన్న కాడ నుండి గిట్ల పడితే చచ్చిపోతారు.
మన పిలుపు యాడుంటాడే. ఈరోజు లస్కర్లో ఒక ఆయన చచ్చిపోయాడు. ఏసీ రిజర్వేషన్ ఉందంట మహానుభావుడు. ఏసీ రిజర్వేషన్ వచ్చి గేట్ కాడ చూసినాడే చచ్చిపోయాడు. ఓఎంలో జనరల్లో గడిచి ఉండదు ఏమో ఎవరో దొడ్డారని. ఏసీ రిజర్వేషన్ ఉన్నాడు, ఏం చేయాలా? మంచిగా పండుకోవాలా. చచ్చేతుంది కాబట్టి వచ్చింది. మనం ఏం ఆపుతామా? ఆయన ఆపగలరా? ఆయన అందుకే రాసిపెట్టింది కాబట్టి అందుకని జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా మనము ఎప్పుడు ఎక్కడ శరీరంలో బలంగా ఉన్నామో ఆరోగ్యంగా ఉన్నామో అని అనుకుంటే మాత్రం పొరపాటు. మనం గమనించాల్సింది ఏమిటో తెలుసా? పేషెంట్ గ్యారెంటీ ఉంటుంది కానీ మంచోని గ్యారెంటీ ఉంటుంది. డాక్టర్ చెప్తాడు పేషెంట్ ఇన్ని దినాలు బతుకుతాడని, మంచోడు మాత్రం ఎప్పుడు పోతాడు తెలియదు. అందుకే శరీరంలో ప్రాణం కలిగిన మనము జాగ్రత్త పడాలి. క్రైస్తవుడు ఇంకా జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు అయినందుకు నువ్వు నరకానికి పోతే నీకంటే దౌర్భాగ్యుడు మరి ఎవరు లేడు. పేరుకి క్రైస్తవుడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇచ్చేనా చచ్చిపోతే దేవుని దగ్గరికి పోతానని నమ్మకం కలిగి ఉండాలి. అలా అయితేనే మనం క్రైస్తవులు, లేకుంటే క్రైస్తవులు కాదు. మనం మాదిరికరంగా ఉండాలి. చూడండి, ముగిచ్చేస్తాం. 3 నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుతున్నావు. ఏమంటున్నాడు? నీ మనుషుల్ని మట్టికి మార్చుచున్నావు, నల్లారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. ఎవరు సెలవిస్తారు? దేవుడు. ఇదిగో నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. నీవు మారేవా మారలేవా, నీతిగా ఉన్నావా నిజాయితీగా ఉన్నావా లేదా, నీ పాపం చేసావా దొంగతనం చేసావా వ్యభిచారం చేసావా అన్ని చూడు. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి తిరిగి రావాలంతే. నీవు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. నీవు మంచి చేసేవా దానికి మంచి ప్రతిఫలం ఉంటుంది, నీవు చెడు చేసేవా దానికి చెడు ప్రతిఫలం ఉంటుంది. అందుకే క్రైస్తవుడు అనేటువంటిది ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. ఇది ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు పనికి వచ్చేది కాదు. నీవు చనిపోయిన తర్వాత నిన్ను నిత్య నరకంలో నుండి అగ్గిలో నుండి తప్పించేది ఈ మార్గం. ఈ లోకంలో నాకు బంగ్లాలు కావాలి, కార్లు కావాలి, ఈ లోకంలో ఈ మతాన్ని నమ్ముకుంటే మాకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే నీవు నమ్మినవుతే నమ్మకపోయినావు. మనం ఎందుకు నమ్మాలి తెలుసా? ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మనకంటూ ఒక సురక్షితమైన స్థలం ఉంది. అదే ముందు లాస్ట్ ఒక వచ్చిన చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజాలు కూడా అయిపోదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం వస్తే చూడండి, ముగిచేద్దామండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముందును, వారు ఆయన ప్రజలయ్యుందును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులను గతించిపోయినది. ఏమంట? దేవుడే తానే ఉంటాడు, దేవునితో పాటు మనం ఉంటాం. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? ఈ లోకంలో శరీరం ప్రాణం కలిగి ఉన్నప్పుడు ఇదిగో హైదరాబాద్ లో దేవుడు కనపడతాడని ఎంత ఖర్చు పెట్టుకొని పోతాడు. ఇదిగో బెంగళూరులో కనపడతాడు, అది విశాఖపట్నం. ఎక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడ పరిగెత్తారు. కానీ ఊరే నాయన నీ చచ్చిపోతేనే దేవుని దగ్గరికి పోతావు, అంతకు మించిపోలేదు. ఈ శరీరము ప్రాణం కలిగి ఉండగా దేవుడిని ఎవ్వరు కూడా చూడలేరు. దేవుని చూడాలంటే ఒకటే మార్గము, మనం చనిపోవాలి. ఆయన అంటున్నాడు చూడండి, ఆయనే మనతో పాటు ఉండి కాపురం ఉండదు, మీకు ఏడుపు ఉండదు, శ్రమలు ఉండదు, ఇబ్బంది ఉండదు, ఈ గొడవలు ఏమి ఉండవు. దేవునితో పాటు సుఖంగా సంతోషంగా ఉంటారు. మరి మనం అలా ఉండాలంటే మనల్ని మనం సెట్ చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన యొక్క మంచి రోజు. మరి మనం దావీదు ప్రార్థన చేస్తాడు. మన మంచిలయ్య